ఈరోజు జరగబోయేటువంటి సమావేశం ఉత్కంఠ పరిస్థితులు ఉద్రిక్తతకు దారితీస్తాయని అందరూ భావించారు. కానీ ఇక్కడ ఒక కొత్త పందాకు తెరలేపారని చెప్పాలి. ఏదైతే ఈ సమావేశానికి పోలీసులు సహకరించినా ఇక్కడ అధికారులు సహకరించారు. దీంతో సర్వసభ్య సమావేశాన్ని కాన్ఫరెన్స్ హాల్కు బయట, అంటే కాన్ఫరెన్స్ హాల్కు తాళం వేయడంతో కాన్ఫరెన్స్ హాల్కు బయట సమావేశం నిర్వహించిన పరిస్థితి. ఉదయం నుంచి కూడా, అంటే 11 గంటల ప్రాంతంలో మేయర్ సురేష్ బాబు ఇక్కడ చేరుకున్నారు. ఆయన చేరుకున్నప్పటి నుంచి కూడా ఆయన దాదాపు 2 గంటల పాటు ఇక్కడ అధికారులు వస్తారేమో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే సాధారణంగా ఎవరైనా అధికారులు వచ్చి ఇక్కడికి వచ్చి ఆయనకు చెప్పాలి, చెప్పిన తర్వాత ఆ తర్వాత ఎక్కడ సర్వసభ్య సమావేశం నిర్వహించాలన్నటువంటి విషయం పైన కూడా ఆయనతో చర్చించాలి. ఇవేవి జరగలేనటువంటి భావన మనతో పాటు ఉన్నటువంటి మేయర్ సురేష్ బాబు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు మేయర్ సురేష్ బాబు గారు. అన్న, ముందుగా నమస్కారం. అసలు మీరు కాన్ఫరెన్స్ హాల్ బయట ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి చట్టబద్ధత ఉంటుందంటారా? అంటే మీరు నిర్వహించినటువంటి ఏదైతే అజెండాలో అన్ని అంశాలన్నీ కూడా తీర్మానం చేశారు, దానికి ఒక రకంగా ఆమోదం తెలిపే అవకాశం ఉందంటారు? ప్రభుత్వం ఖచ్చితంగా ప్రభుత్వం ఆమోదించి చేస్తుందో కాదు, కానీ మేము కోర్టుకు అప్రోచ్ అవుతాం. మేము ముందు నుంచి చెప్తూనే ఉన్నాం, కార్పొరేషన్ నామ్స్ ప్రకారం మేయర్ ఈజ్ ద సుప్రీం. నేను డిసైడ్ చేస్తే ప్లేస్ వెన్ను కార్పొరేషన్ అరేంజ్మెంట్ చేయాలి. అలాంటిది మీటింగ్ హాల్కే ఒక 5 నెలల నుంచి తాళం చేయి వేసి నేను అడిగినా కానీ అధికారులు తీయకపోవడం అనేది మొదటి అంశం. నేను ఎన్నోతులు కమిషన్కి తెలియపరచడం ఉంది. మీటింగ్ హాల్ ఓపెన్ చేయండి, నేను మీటింగ్ కండక్ట్ చేయాలన్నాను అని చెప్పుడు, మీటింగ్ మీరు టైం చేయండి సార్, నేను ఓపెన్ చేస్తానడం. నేను చూడాలని అడిగినా కూడా రిటర్న్గా లెటర్ రాసి నేను చెప్పినా కానీ రూమ్ బీగం తీయకపోవడం. నేను 9వ తేదీన రిటర్న్గా లెటర్ ఇవ్వడం జరిగింది. మీటింగ్ హాల్ ఓపెన్ చేయండి, మీటింగ్ పైన అరేంజ్మెంట్స్ ఎలా ఉంటాయి చూసి మీటింగ్ కండక్ట్ చేయాలి, లేకుంటే నా ఇష్ట ప్రకారమే జరగాలి మీటింగ్, నా విక్షణ రహితకే జరుగుతుంది మీటింగ్ అని తెలియజేయడం జరిగింది. అయినా కానీ దాని గురించి పట్టించుకోలేదు. 12వ తేదీ ప్రెస్ మీట్ పెట్టి అజెండా ఈరోజు సర్వ్ చేస్తున్నా. 20వ తేదీ జనరల్ బాడీ మీటింగు. ఇప్పటికైనా మీటింగ్ హాల్ తెరవమని చెప్పేసి మీ ద్వారా కూడా, ప్రెస్ ద్వారా కూడా కమిషన్ అడగడం జరిగింది. దానికి స్పందించకపోవడం, నేను తర్వాత కోర్టు పోవడం. నేను కోర్టు హాల్లో కోర్టు కూడా తెలియపరిచింది, కాన్ఫరెన్స్ హాల్ మీటింగ్ హాల్ అనలేదు. కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ చేసుకోవాలని నాకు ప్రొటెక్షన్ అరేంజ్ చేయమని చెప్పి అడగడం జరిగింది. కోర్టు ప్రకారమే నేను కాన్ఫరెన్స్ హాల్ కూడా తెరవమని చెప్పిన. కాన్ఫరెన్స్ హాల్లో పెద్ద ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, మేము తెరవలేమని ముందు ఇప్పుడు 1 గంట తెలియపరుస్తారు. అంటే కోర్టు ఇచ్చినది ఎన్నో కాన్ఫరెన్స్ హాల్లో ఎంతో మంది 100 మంది మీటింగ్ కూర్చుంటారు. ఈసారి మీటింగ్కి 38 మంది 39 అధికారులు ప్లస్ ప్రజాప్రతినిధులు అందరూ కలిపి 100 మంది ఉంటారు. మీటింగ్ హాల్ 100 సీట్లు ఉన్నాయి. ఆడ కూడా జరపకూడదని మీటింగ్ హాలే మేము పట్టుకుని కమిషన్ చేయడం చాలా బాధకరం. నేను డిసైడ్ చేయాలి ఎక్కడ మీటింగ్ పెట్టాలి. నేనేమన్నా మా ఇంట్లో పెట్టినానా, మా ఫంక్షన్ హాల్ ఏమన్నా తీసుకున్నానా, నేనేమన్నా ప్రెస్ క్లబ్ తీసుకున్నానా, ఎక్కడ పెడుతున్నాను, విత్ ఇన్ ది మున్సిపల్ ప్రిమిసెస్లోనే నేను పెట్టింది మీటింగ్. పైన మీటింగ్ హాల్ తెరవకపోవడంతోనే నేను కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ పెట్టి హైకోర్టుతో ఆర్డర్ తీసుకొచ్చాను. అది కూడా నువ్వు ఓబే చేయకుండా దానికి కూడా లాక్ చేసి మీటింగ్ 11 గంటలకు జరగాల్సిన మీటింగ్ని 12:30 1 గంటకి నేను తెలియపరిచి, నేను 12:30 మీటింగు కాన్ఫరెన్స్ హాల్ బయట మేము అందరం కూర్చొని మేము మీటింగ్ కండక్ట్ చేస్తే నువ్వు నోటీస్ మళ్ళా నాకు పంపిస్తావు. నువ్వు మేయర్కి రిటర్న్గా నోటీస్ ఇచ్చేదానికి అధికారం లేదు. అవును, తొలుత ఏమన్నాడంటే నోటీస్ అన్నాడు, ఆ తర్వాత మళ్ళీ ఏదో ప్రత్యుత్తరం అంటారు. అంటే దీనికి అంటే నోటీస్ ఇచ్చే రైట్స్ యాజ్ ఎ మేయర్గా మీకు నోటీస్ ఇచ్చే అధికారం కమిషన్కి లేదు, ఎవరికి లేదు. నాకేమన్నా రాతలో లెటర్ చెప్పచ్చు, అంతేగాని నోటీస్ నాకు ఇచ్చేదానికి. ఇప్పుడు అడిషనల్ కమిషన్ నువ్వే అడిగినావు, ఏంది సార్ ఏం లెటర్ అంటే నోటీస్ అంటావు. అంటే
మేయర్ తీసుకోలేదు కాబట్టి నోటీస్ వాకిలికి అతికిస్తున్నా అంటే ఎంత అహంభావంతో ఉండారో మీరు ఆలోచన చేయాలి. మళ్ళీ మాట మార్చాడు. ఎప్పుడైతే ఫస్ట్ నోటీస్ అన్నాడో ఆ తర్వాత మళ్ళీ ఏమన్నాడంటే నేను మేయర్ గారు నాకు ఒక లేఖ రాశారు కమిషనర్ గారికి, ఆ లేఖకు నేను ప్రత్యుత్తరం ఇచ్చాను అంటున్నాడు. వాళ్ళు ఇష్టానుసారం మాడతారు. సాయంకాలం 5 గంటల వరకు నువ్వు జరుపుకోవచ్చు మీటింగ్ హాల్ ఎప్పుడన్నా అంటే నేను ఫిక్స్ చేయాలన్నా ఎక్కడని కమిషనర్ ఫిక్స్ చేస్తాడా? అంటే మీరు ముందే సర్వాధికారులు నాకున్నాయి. నేను కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ పెట్టచ్చు, మీటింగ్ హాల్లో పెట్టచ్చు, మున్సిపల్ ప్రిమిసెస్లో ఎక్కడన్నా పెట్టచ్చు. నేను చెప్పిన సెటప్ అరేంజ్మెంట్ చేయాల్సిన ధర్మం కమిషన్కి ఉంది. అలాంటిది ఏమీ లేకుండా ఒక శాసనసభకి తొత్తుగా విరుస్తూ నేను కింద ఛాంబర్లో ఉంటే నాతో కలవకుండా పైన పోయి మీటింగ్ హాల్లో కూర్చోడం అనేది అతని విజ్ఞతకి వదిలేస్తాను. సుప్రీం నేనైతే నేను అతని సపోర్ట్ ఏంటా, నాకు అతని సపోర్ట్ ఏంటా? ప్రజలతో ఎన్నుకోబడిన నేను కార్పొరేటర్లు 39 మంది నాతో పాటు ఉంటే కోరం లేదు కాబట్టి ఆడ పైన కూర్చోవడం కూడా తప్పు. కోరం ఉండే కాడ మేయర్ ఎక్కడ మీటింగ్ పెడతాడో అక్కడికి వచ్చి కమిషన్ నోట్ చేసుకోవాలి. అలాంటిది ఏమీ లేకుండా మేము మీటింగ్ కండక్ట్ చేస్తామన్నా కూడా అతను ఆ ఛాంబర్లోనే కూర్చొని అక్కడే మీటింగ్ జరపండి నాకు లెటర్ రాస్తే అది భావమేమా? అది ప్రజాస్వామ్యానికి విరుద్ధం కదా. అంటే కమిషన్ నియంతలాగా విరించినాడా లేదా? ఇంకా ప్రొవిజన్ డిక్లేర్ కాలేదు. ఒక నియంతలాగా ఒక పార్టీకి తొత్తుగా పనిచేస్తే ప్రజాస్వామ్యం ఉందా లేదా? అవును, మీరు నిర్వహించినటువంటి ఈ సమావేశానికి అసలు అధికారులు కూడా రాలేదు. ఎందుకు అసలు మీరు ముందు రెడ్ బుక్ పరిపాలన జరుగుతుంది. అధికారులు కూడా రెడ్ బుక్ పరిపాలన ఆచరిస్తున్నారు. ఒక మేయర్గా మెజార్టీ సభ్యులు మేముండగా 5 మంది కార్పొరేటర్లు మా పార్టీ తరపు నుంచి గెలిచిన వాళ్ళు, ఆ పక్క టీడీపీ లేకపోయిన వాళ్ళు 5 మంది ఒక శాసనసభ్యురాలు పైన కూర్చుంటే కోరం లేకున్నా కానీ అధికారులందరూ ఆడ కూర్చున్నారంటే ఇది రెడ్ బుక్ పరిపాలనే కదా. ప్రజాస్వామ్యం జరగడం లేదు కదా. అలా నేను ఒక చిన్న విషయం అడగవచ్చున్నాను ఇక్కడ. అసలు ముందు కోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఏమని డైరెక్షన్ ఇచ్చింది? కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించాలి. మీరేమంటున్నారు? నేను వారం రోజుల ముందే ఆయనకు నేను చెప్పడం జరిగింది ప్రిన్సెస్లో అని. ప్రిన్సెస్లో ఎక్కడైనా నిర్వహించుకునే అధికారం మీకు ఉందని మీరు అంటున్నారు. మరి ఎందుకు ఎక్కడ ఇతను కోర్టు గైడ్లైన్స్ వైలేట్ చేసాడని అనుకోవచ్చు? అది విజ్ఞతగా వదిలేయాలి అతనికి. అంటే కోర్టు ఇచ్చిన దాన్ని కూడా ఫాలో కాకుండా నేను మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు ప్లేసు నేను సెలెక్ట్ చేసేటప్పుడు దాన్ని ఆచరణ చేయకుండా తాను పట్టిన కుందే 3 అని చెప్పేసి రాత్రి 11 గంటలకి మీటింగ్ హాల్ ఏ రోజో 6 నెలల కిందట మూసేసిన హాల్ని 11:30కి స్కావెంజర్స్ పిలిచి అప్పుడు క్లీన్ చేసి మీటింగ్ అక్కడ కండక్ట్ చేస్తానంటే నేను కండక్ట్ చేసే మేయర్గా నేను కండక్ట్ చేయాలన్నా కమిషన్ కండక్ట్ చేయాలన్నా? యాక్చువల్గా మేయర్ అధ్యక్షన ఎక్కడైనా సమావేశం జరుగుతుంది, కానీ ఇక్కడ ఎందుకు ఆయన ఆ విధంగా వ్యవహరించడాన్ని ఎలా చూడాలంటారు? అంటే తెలుగుదేశం పార్టీకి తొత్తులాగా పనిచేస్తున్నాడు కదా. అంటే ఇప్పుడు పైన మొన్నటి వరకు మీరు కుర్చీ చేశారు, అవి పాత కథ, దాన్ని వదలదు. బట్ నేనేమంటానంటే మీరు గౌరవపరిచారు మిమ్మల్ని అని చెప్పి మీరు అక్కడి నుంచి కుర్చీ తొలగించడం జరిగింది. భారతదేశ చరిత్రలో ఎక్కడా కూడా ఏపీలో కానీ నాకు తెలిసి ఎక్కడా కానీ మినిస్టర్లకు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలకు కావచ్చు, ఒక ఎక్స్ అఫీషియో సభ్యులుగా కింద కూర్చొని సూచనలు సలహాలు ఇవ్వాలే తప్ప ఎక్కడా కానీ వాళ్ళు స్టేజ్ పైన కూర్చొని వాళ్ళే నియంతగా మాట్లాడేటువంటి సందర్భాలు ఎక్కడ లేవు. బట్ మీరు దాన్ని ఉద్దేశించి మీరు అక్కడ కుర్చీ తీసేశారు. కానీ ఇప్పుడు మేయర్ మీ మాట కూడా ఖాతరు చేయకుండా అక్కడ 2 కుర్చీలు ఎట్లా వేశారంటే మీ ఆఫీస్లో మీరు ప్రజాస్వామ్యం అనేది మేయర్కి సర్వ హక్కులు ఉన్నాయి. తాను ఎక్కడ కండక్ట్ చేయాలని మీటింగ్ ఫస్ట్ మీటింగ్లో ఒక నియంతలాగా వివరించింది కాబట్టి రూల్స్ ప్రకారం పోమని చెప్పేసి గడిచిన 4 మీటింగుల్లో కూడా శాసనసభ్యుల గారికి గౌరవం ఇచ్చి తను ఎక్స్ అఫీషియో మెంబర్గా సలహాలు సూచనలు ఇవ్వాల్సింది పోయి మీటింగ్ మేయర్ చేయాల్సిన అధ్యక్షన ఆమె అధ్యక్షను తీసుకొని ఒక నియంతలాగా వివరించడం అనేది చాలా బాధాకరం. ఎక్కడన్నా కానీ ఆంధ్రప్రదేశ్లో 17 కార్పొరేషన్ ఉన్నాయి. ఎక్కడ కానీ మేయర్ అధ్యక్షన జరుగుతుంది కానీ అసెంబ్లీ ఉంది.
అసెంబ్లీ స్పీకర్ పైన కూర్చుంటాడు, ముఖ్యమంత్రి కింద కూర్చొని జరుపుతారు. అదేవిధంగా జిహెచ్ఎంసీ నామ్స్ ప్రకారం మేయర్ ఒక్కడే పైన కూర్చోవాలి, శాసనసభ్యులు వాళ్ళ ఎక్సెప్షన్ మెంబర్లు సూచనలు సలహాలు ఇవ్వాలి తప్ప వాళ్ళు మాట్లాడడానికి లేదు. అలా ఇక్కడ ఒక చిన్న అంశం నేనేం చెప్పదలుచుకున్నా అంటే, ఇక్కడ అసలు మీరు ఎందుకు కాన్ఫరెన్స్ హాల్కు తాళం వేసిన తర్వాత బయట కూర్చొని మీరు పూర్తి స్థాయిలో కార్పొరేటర్లు కూర్చోవడాన్ని ఎలా చూడొచ్చు? అంటే ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా సమస్యలు పరిష్కారం చేయకూడదు. ఇది ఎంత ఉన్నా కానీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టే అజెండా, ఎమ్మెల్యే గారు అజెండాని ఫాలో అవ్వాలి అధికారులు ఎమ్మెల్యే గారు చెప్పినట్టే నడుచుకోవడం, అధికార పార్టీ ఏం చెప్తే చేయడం తప్ప తెలుగుదేశం పార్టీకి అధికార పార్టీకి అడుగులు మడుగులు వస్తున్నారు తప్ప ప్రజా సమస్యల మీద ప్రజాప్రతినిధులు చెప్పింది చేయాలి. వీళ్ళు ప్రజలతో ఎన్నుకోబడిన వ్యక్తులు, వీళ్ళు చెప్పిన తీర్మానాలు అగ్రీ చేయాలి. వీళ్ళు చెప్పినట్టు తీర్మానాలు అగ్రీ చేసి పై అధికారులు తెలియపరచాల్సిన అధికారులే మీటింగ్ రాలేదంటే ఆ ప్రశ్న వాళ్ళని అడగాలి. అంటే మీరు ప్రజా సమస్యల పరిష్కారం కోసం అంటే కేవలం ఛాంబరే అనే కాదు, సర్వసభ్య సమావేశం హాలే కాదు, ఎక్కడైనా కూర్చొని సమస్యలు పరిష్కరించవచ్చు అన్న సంకేతం ఇవ్వడానికి మీరు బయట నిర్వహించారా ఈ సమావేశాన్ని? వాస్తవంగా అయితే కార్పొరేషన్ మేయర్గా ప్రిమిసెస్లో నేను ఎక్కడైనా జరుపుకునే దానికి అధికారం నాకు ఉంది, కుర్చీ ముఖ్యంగా. కానీ ఆ ప్రజాప్రతినిధికి కుర్చీ ముఖ్యం, ప్రజా సమస్యలు ముఖ్యం కాదు. సో అందుకే పైన నుంచి ఆమె కూర్చున్నది, మేము కిందికి వచ్చాము, మేము కిందనే కూర్చున్నాం. మేము కమిషనర్కి ఎన్నితులు వినియోగించినా, ఎన్నితులు సెక్రటరీకి చెప్పినా, అడిషనల్ కమిషనర్ చెప్పినా వాళ్ళు ఫాలో కాలేదు. ఎంతసేపు ఉన్నా కానీ పైకి రావాలి, మీరు మీటింగ్ అక్కడే కండక్ట్ చేయాలంటే వాళ్ళు నియంతలాగా వివరిస్తున్నారు. మేము చెప్పింది కుందేలకు 3 కాళ్ళు, మేము అరేంజ్ చేసినాం, వచ్చినట్టు నువ్వు చేయాలి, లేకుంటే మేము రామంటే అజెండా నేను చేస్తానా, అజెండా నేను తీర్మానం చేస్తామా, మా సభ్యులు తీర్మానం చేస్తారా, అధికార పార్టీ శాసనసభ్యులు తీర్మానం చేస్తారు. అంటే కమిషనర్ మీ దగ్గరికి అసలు రాలేదు. ఏంటి అసలు ఎందుకు? అంటే ఒక మేయర్ సురేష్ బాబు గారు ఉన్నారు, మేయర్ గారు అంటే కొంత ఆయన కన్నా కొంచెం సుపీరియర్ మీరు, అంటే ప్రజెంట్ సుపీరియర్ గారు. అధికారం తెలుగుదేశం పార్టీ ఉంది, నేను వైఎస్ఆర్సీపీగా ఎన్నికైన మేయర్ని, నాకు అడుగులు మొత్తే ఏమొస్తుంది? తెలుగుదేశం పార్టీకి అడుగులు వస్తే వాళ్ళకు ప్రమోషన్లు ఇస్తారు, మంచి పోస్ట్ ఇస్తారని అధికారులందరూ కూడా వాళ్ళకు అడుగులు వస్తున్నారు. కానీ ఆల్రెడీ మదనపల్లె కేసులో ఒక ముద్దాయిగా ఉన్నాడు అనేది కూడా ఆరోపణ బలంగా. ఇంకా ప్రొవిజన్ డిక్లేర్ కాకముందు ఇంత నియంతలాగా వివరిస్తున్నా అంటే ప్రొవిజన్ డిక్లేర్ అయినాక ఇంకా ఎంత నియంతగా వివరిస్తాడో ఆలోచన చేయాలి. అందరు ప్రజలు గమనించాలి. ముఖ్యంగా ఒక ప్రజాప్రతినిధులు చెప్పిన సమస్యలను తీర్చలేని వ్యక్తి కమిషనరు, రేపు ఆ వ్యక్తి ప్రొవిజన్ డిక్లేర్ అయితే ఏ విధంగా ప్రజా సమస్యను తీరుస్తాడు, ఏ విధంగా ప్రజలకి న్యాయం చేస్తాడనేది ఒక తూరి కడప నగర ప్రజలందరూ కూడా ఈ కమిషనర్ అవలంబించే విధానాలు, ఈ అధికారులు అవలంబించే విధానాలు, ప్రజలతో ఎన్నుకోబడిన కార్పొరేటర్లని తీర్మానంలో లెక్క చేయకుండా ఒక శాసనసభ్యునికి ఒకరికి తెలుగుదేశం పార్టీకి ఒత్తసు పలుకుతున్నా అంటే ఇక్కడ ప్రజాస్వామ్యంగా ప్రజాప్రతినిధి గౌరవం ఉందా లేదనేది కూడా ప్రజలు గమనించాలి. అంటే ఇప్పటికే మీకు న్యాయస్థానం కొంత ఊరటించింది. కుర్చీ వివాదం కారణంగా మిమ్మల్ని పదవిచ్చి చేయాలన్నారు, ఆ తర్వాత సులభంగం తప్పలేదు. తర్వాత జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు జరగాల్సినటువంటి సమావేశాన్ని కూడా జరగకుండా అడ్డుకుంటే మీ కార్యవర్గం అంతా కూడా డిస్క్వాలిఫై చేయాలన్నటువంటి ఆలోచనలో ఉండాలన్నటువంటిది ఒక ప్రచారం ఉంది. ఇది నిజమంటారా? నిజంగా 3 నెలలకు ఒకసారి మీటింగ్ జరపాల్సిన ఆనవాయితీ ఉంది. ఒకవేళ అనివార్య కారణాల వలన చేయాలనుకున్నప్పుడు 6 నెలల లోపల 2 మీటింగ్లు జరపాలనేది ఒక నిబంధన ఉంది. అలాంటిది మార్చి 31న బడ్జెట్ సమావేశాలు జరపాలన్నప్పుడు మీటింగ్ హాల్ తెరవమని నేను చెప్పినప్పుడు మీటింగ్ హాల్ తెరవకపోవడం, బడ్జెట్ సమావేశాలు జరగకపోవడం అది అధికారుల తప్పిదనం వల్ల అని చెప్పేసి నేను క్లియర్గా చెప్తున్నాను. అంటే అధికారులకు బడ్జెట్ తీర్మానం చేయాలన్నప్పుడు మీటింగ్ ముఖ్యం. మేము మీటింగ్ పెట్టాలనుకునేప్పుడు అధికారులు మీటింగ్ హాల్ తెరవకపోవడం ఒక తప్ప. అంటే అధికారులు వాళ్ళు చెప్తే నియంతలాగా వివరించాలి,
వాళ్ళు నియంత్రణలాగా వివరిస్తారు. మేము చెప్తున్నప్పుడు చేయరు. అంటే ఇప్పుడు బడ్జెట్ తీర్మానం చేయాలి, జనరల్ బాడీ మీటింగ్ చేయాలి. రెండిట్లో ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ మేము డేట్ అనౌన్స్ చేసినప్పుడు డేట్కి అనౌన్స్ ప్రకారం మేము ప్రణాంగంలోని చెప్పినా కూడా అప్పుడు కూడా అర్థం చేసుకోకుండా అప్పుడు కూడా ప్లేస్ వెన్యూ ఎక్కడ చేయాలని నన్ను అడగకపోగా కమిషన్ నియంతలాగా రాత్రి 11 గంటలకి మీటింగ్ హాల్ రెడీ చేసి పొద్దున మా మీటింగ్ హాల్లో మీరు మీటింగ్ పెట్టండి అని అతను హుకుం జారీ చేస్తే మేయర్గా నాకు సర్వ అధికారాలు ఉండి కూడా నేను మీటింగ్ కండక్ట్ చేసే ప్లేస్కి అతను రావాల్సింది పోయి అతను మీటింగ్ హాల్లో పెడుతున్నాం అక్కడికి రండి అంటే ఏ విధంగా ప్రజాస్వామ్యం ఉందో మీరు ఆలోచన చేయండి. సుప్రీం నేనా ఆయన అంటే నాకు సబార్డినెంట్ ఆయన, సబార్డినెంట్ ఆయనకి నేను సబార్డినెంటా? ఇది మీ ప్రజలే గమనించుకోవాలి. అంటే ఈ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అనుకుందే శాసిస్తుంది అనే విధంగా ఉందే? ప్రజాస్వామ్యంలో లేమా? మేయర్గా నాకు సర్వాధికారులు లేవా? ఇది ప్రజలు గమనించాల్సిన విషయం. అంటే బాడీ పూర్తిగా డిస్క్వాలిఫై చేసేంత వరకు కూడా అంటే ఒక కుట్ర జరుగుతుంది అనేది ఆ బలమైన వాళ్ళు ఎన్ని కుట్రలు కొన్నా ఎన్ని చేసినా ఈరోజు మేము అనుకున్నట్టు మీటింగ్ జరిపినాం. అధికారులు రాకపోయినా కానీ అన్ని పత్రికా ఛానల్స్ ఈరోజు మీడియా వాళ్ళ సమక్షంలోనే మేము మీటింగ్ జరిపాం. ఎలా జరుగుతుందో మీటింగ్ హాల్లో అదే విధంగా మేము మున్సిపల్ కార్పొరేషన్ ప్రిమిషన్స్లోనే జరిపి ఈరోజు మా తీర్మానాన్ని చెప్పినాం. మా తీర్మానాన్ని వాళ్ళు అగ్రీ చేయకపోతే హైకోర్టు పోతాం, హైకోర్టులో న్యాయం అడుగుతాం. మా న్యాయం ప్రకారం మేము మీటింగ్ జరిపినాం, జనరల్ బాడీ మీటింగ్. అధికారులు హాజరు కాలేదు కాబట్టి అది కోర్టే నిర్ణయిస్తుంది. వాళ్ళు ఎందుకు రాలేదు ఏం కదని వాళ్ళు కోర్టుకే జవాబుదారీగా చెప్పుకోవాలి. కమిషనర్ కానీ అసిస్టెంట్ కమిషనర్ కానీ ఇద్దరు కానీ ఇప్పుడు మీరు జరిగినటువంటి ఈ సమావేశానికి రాలేదు, వారిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది? అది కూడా ఈరోజు మీటింగ్లో తీర్మానం చేయడం జరిగింది. గడిచిన 6 నెలలుగా ప్రజలతో ఎన్నుకోబడిన మా కార్పొరేటర్లు, ప్రజలతో ఎన్నుకోబడిన మేయర్గా, కార్పొరేటర్తో ఎన్నుకోబడిన నేను మేయర్గా మాకు సంవత్సరంలో అవమానాల మీద అవమానాలు జరుగుతున్నా కానీ ప్రజా సమస్యల మీద మనం పనిచేయాలి. మనకు అవమానం జరిగితే జరగని, కానీ ప్రజా సమస్యలు తీర్చే చాలు, ప్రజలు మనకు ఓటేసి గెలిపించారని మేము ఎంతో సర్దుకొని పోయినా కానీ ఏ ఒక్కటి మా ప్రజా సమస్యలు తీర్చకపోగా మా కార్పొరేషన్ నిధులతో మేము ప్రపోజ్ చేసిన వర్క్స్ని ప్రజలకి చేయాల్సిన పనులు కూడా ప్రజాప్రతినిధిగా ఆ డివిజన్ కార్పొరేటర్గా అతను ప్రథమ పౌరుడిని అతన్ని పిలిచకుండా ఆడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అనేటువంటి ప్రజలతో ఎన్నుకోబడిన వ్యక్తితో టెంకాయలు కొట్టిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపస్పాలు చేస్తూ అధికారులు చేస్తున్నా కానీ ఇంతవరకు కూడా మేము చూసి చూనట్టుగా పోతూ వచ్చినాం. కానీ ఈరోజు జరిగిన దాని అన్ని విషయాల్లో మేము కమిషనర్ని, అడిషనల్ కమిషనర్ని ఇద్దరిని కూడా ఈరోజు మా మీటింగ్లో గవర్నమెంట్కి సరెండర్ చేయడం జరిగింది. అంటే తీర్మానం చేశాం మెజారిటీ సభ్యులు. సరే, మెజారిటీ సభ్యులు ఉండి కూడా ఎందుకు అసలు అధికారులు మీ దగ్గరికి రాకపోవడం? అంటే ఏమంటారంటే అధికార పార్టీకి తొత్తుగా వదిలిస్తున్నారు. కమిషనర్ అంటే వదిలేద్దాం, కమిషనర్ అధికారులు కూడా వాళ్ళు ఏమన్నా మా దాంట్లో మీటింగ్ అటెండ్ అయితే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తారు మరుసటి రోజే. అధికారులు కూడా వాళ్ళ కొత్త పలుకుతున్నారు, భయపడుతున్నారు. అంటే పోతే ఏమవుతుందో, మేము పోకుంటే ఏమో. శాసనసభ్యురాలు వచ్చి పైన కూర్చోంది, శాసనసభ్యురాలు చుట్టూ వాళ్ళు ఉన్నారు. ఆమె కన్ను సైగల్లో కనపడకుంటే మనం ట్రాన్స్ఫర్ చేస్తారేమో భయప్రాంతులు అవుతున్నారు అధికారులు కూడా. కోర్టు స్పష్టంగా ఉత్తర్వులు జారీ చేసింది కదా. కోర్టు ఉత్తర్వులు జారీ చేసినా కూడా అసలు అధికారులు సహకరించకూడదని ఎలా చూడాలంటారు? అసలు కంటెంప్ట్ కోర్టు వేస్తాం మేము. కోర్టు కూడా ధిక్కరించినారు కాబట్టి మేము కంటెంప్ట్ కోర్టు పోతాం, అధికారుల మీద చర్య తీసుకోమని చెప్పేసి కోర్టు ద్వారా వాళ్ళకి చెప్తాం. అంటే మీరు ఎప్పుడు ఆయనకు ఇట్లా ప్రిమిసెస్లో నేను సమావేశం నిర్వహించాలని మీరు ఎప్పుడు చెప్పారు? ఆయన దానికి సమాధానం ఏమి ఇచ్చాడు? ఆ తర్వాత మేము కూడా మీడియా సంవత్సరంలో అందరిలో కూడా ఉన్నప్పుడు మీరు ఒక మాట అన్నారు, కుర్చీ అక్కడ వేశారని కూడా పలుమార్లు కూడా మేము ఎన్నో మార్లు అనుమానం వ్యక్తం చేసాం, ఆయన దృష్టిలో తెచ్చాం. కుర్చీ వేశారు, అందుకే మీరు తాళం దర్శనం లేదని. అయ్యా, ప్రజా సమస్యల మీద వాళ్ళకి సిద్ధశుద్ధి ఉంటే ఈరోజు మీటింగ్ అటెండ్ అయ్యి ఏడ పెట్టాలని మేము మీటింగ్ పెడితే అక్కడ వచ్చి కూర్చొని ప్రజా సమస్యల మీద మాట్లాడేవాళ్ళు. 6 నెలలుగా
మీటింగ్ హాల్కి తాళం వేసి ఈరోజు మీటింగ్ హాల్ తెరిచి శాసనసభ్యులు కేవలం కుర్చీ సీటు మీదనే ఆమెకి ధ్యాస ఉంది తప్ప ప్రజా సమస్యల మీద మనం తీరుద్దాం, ప్రజల సమస్యల కోసం నేను పోరాటం చేస్తాను అనే ఆలోచన ఏ రోజు కానీ చేసిన పాపన పోలేదు. కేవలం కుర్చీ నాకు వేసినారు లేదా, నేను ఆ కుర్చీలో మీరు కూడా 18 ఫోటోలు చూస్తున్నారు, ఆ కుర్చీలో కూర్చుని తప్ప ఆ కార్పొరేటర్లు కూడా ఆమె వెనకలు నిలబడుకునే పరిస్థితులు చూస్తున్నాం. కేవలం కుర్చీ కోసమే వాళ్ళు ఉన్నారు. అక్కడ కోరం లేదు, మరి అధికారులు ఎందుకున్నట్లు అక్కడ? ఎన్ని తూర్లు చెప్పాలి? సాధారణంగా కోరం లేనప్పుడు వాళ్ళు అక్కడ కూర్చోవడం తప్పు. కోరం ఉండేసారి వాళ్ళు వచ్చి చేయాల్సిన ధర్మం వాళ్ళకు ఉంది. నేను ముందుగానే చెప్పిన, అజెండా సర్వ్ చేసినప్పుడే చెప్పాను, కార్పొరేషన్ ప్రెమిసెస్లో మీటింగ్ పెడతాను అని. అది ఎక్కడ పెట్టేది ఏం కథ అనేది నన్ను డిస్కస్ చేయాలా? నాతో డిస్కస్ చేయకుండా నేను మీటింగ్ హాల్లో అరేంజ్మెంట్ చేశాను అంటే ఎట్లా? అంటే అధికారికి తప్పు కదా, కమిషనర్ది ముందు తప్పు కదా, కమిషనర్ది తప్పు కదా, మేయర్ని ఓవర్లుక్ చేసినట్టే కదా. నేను మీటింగ్ హాల్ గుండా పెట్టాను, మీటింగ్ హాల్ దగ్గర రండి అంటే ఎట్లా పోతాము? కమిషనర్ నేను పెట్టిన కాడికి రావాలి. నేను ఏమన్నా మా కళ్యాణ మండపంలో పెట్టానా, లేకుంటే ఎక్కడన్నా ప్రెస్ క్లబ్లో పెట్టానా, ఏమన్నా బయట పెట్టానా? కార్పొరేషన్ ప్రిమిసెస్లో పెట్టినా, విత్ ఇన్ ద కార్పొరేషన్. సో అధికారుల పైన కూడా మీరు న్యాయ పోరాటానికి సిద్ధం. అంటే ఇప్పుడు ఏ విధంగా మీరు ఇదే అవ్వబోతున్నారు? కోర్టు, న్యాయ వ్యవస్థకు పోతాను, హైకోర్టు పోతాను, న్యాయం కోరుతాను. ఈరోజు ఫైనలీ కోర్ట్ జ్యుడిషియల్. అంటే నేనేమంటానంటే, ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ఈ అజెండాకు సంబంధించిన అంశాలు ప్రభుత్వానికి పంపిస్తారు, అంటే ఆమోదం తెలపకపోతే కోర్టుకి వెళ్తారు. బట్ ఇప్పుడే ఆల్రెడీ వాళ్ళకందరికి సర్వ్ చేశాను, మీటింగ్ తీర్మానం చేసిన వాళ్ళ దగ్గర అక్నాలెడ్జ్మెంట్ తీసుకున్నాను. పరిణామాలు రేపు జరిగేదాన్ని బట్టి హైకోర్టు పోతాను. అన్న అసలు ఎందుకు ఇంత, అంటే ప్రజా సమస్యలు ఇంత పెద్ద ఎత్తున పెరిగిపోయినాయి, చుట్టుపక్కల ఉన్నటువంటి శివారు ప్రాంతాల్లో కూడా కొంత మౌలిక సదుపాయాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉందని ఈరోజు కూడా మీరు ఒక అంశాన్ని చర్చించినారు. ఏదైతే విద్యా వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఒక అంశాన్ని చర్చించారు. అది చాలా మంచి గొప్ప కార్యక్రమం. ఎందుకంటే కొన్ని పాఠశాలల్లో అంటే ఉపాధ్యాయులు లేక విద్యా వ్యవస్థ కుంటుపడుతున్న పరిస్థితి. ఇది చాలా మంచి పరిణామం. మీరు తీసుకున్నటువంటి నిర్ణయం కూడా అది ప్రజల్లో కూడా హర్షించదగ్గటువంటి. ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎందుకు వాటి మీద దృష్టి పెట్టలేకపోవడానికి కారణం? ఆల్రెడీ మేము పెట్టాం, అదేవిధంగా మేము సమస్యల మీదనే పోరాటం చేసేదానికి వచ్చినాం. అధికారులు స్పందించినప్పుడు మేమేం చేయాలి? అధికార పార్టీకి తొత్తులో పనిచేస్తున్నప్పుడు ఈ అధికారులు ప్రజా సమస్యల మీద ఏడ తిరుగుతారు? ప్రజా సమస్యలు వాళ్ళకి పట్టినప్పుడు ఖచ్చితంగా మీటింగ్కి రూల్స్ ప్రకారం అవలంబించేవాళ్ళు. కానీ వాళ్ళు ఎంతసేపు ఉన్నా కానీ ప్రజా సమస్యలు మాకు అవసరం లేదు, మేము అనుకున్నదే అజెండా, మేము అనుకున్నదే జరగాలి, మెజార్టీ ఉన్నా కూడా మేము చెప్పిన కాడ మీటింగ్ పెట్టిన కాడికి రావాలి అంటే ఒక నియంత్రణకు వ్యవహరిస్తారు. మా అధికారం మా పార్టీ ఉంది, మా పార్టీ చెప్పినట్టు మీరు అందరూ నడుచుకోవాలి, లేకుంటే మా కండవా కప్పుకోవాలి, మా దౌర్జన్యాలకి మా రౌడీజాలకి మీరు తట్టుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారు తప్ప ఏ క్వశ్చన్ కానీ వాళ్ళు లేదు. అలా చివరిగా మాట అడిగి క్లోజ్ చేస్తాను. కార్పొరేషన్లో కూడా భారీ స్థాయిలో అటు కాలువలు కబ్జాకు గురవుతున్నాయి, తర్వాత మట్టి మాఫియా రెచ్చిపోతుంది. అంటే ఇవన్నీ మీ పరిధిలోకి రావా? అన్నీ స్పందించినాం, అన్ని దానిల మీద అధికారులను అడిగినాం. రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మైన్స్ డిపార్ట్మెంట్ కానీ, ఏ అధికారులు కానీ, కలెక్టర్ కానీ దాని మీద స్పందించిన దాఖలు. మట్టి ఎన్ని కానీ పర్మిషన్స్ ఉన్నాయా లేదా చూసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లు అధికారులు అందరూ కూడా నిమ్మకు నిందుతున్నారంటే ఏ విధంగా పరిపాలన జరుగుతుందో అధికారం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రజలు తీర్పిచ్చినారు వాళ్ళకి. మేము శిర్సా వహించి ప్రజా సమస్యల మీద మేము పోరాటం చేస్తున్నాం. మేము ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నాం తప్ప ఏ ఒక్కటి కూడా వాళ్ళు ఆచరణ చేసే అధికారులు చేయడం లేదు. అంటే ఏ పార్టీకి ఆ పార్టీకి మడుగులుతూ పనిచేస్తున్నారు తప్ప ఎక్కడ కానీ ఇర్రెగ్యులర్గా చేస్తున్న దాన్ని అరికట్టాలన్న పాపన పోవడం లేదు.
అలా ఇప్పటికే కడప నగరంలో లేఅవుట్ల వ్యవహారంలో కూడా పెద్ద ఎత్తున దుమారం లేస్తుంది. ఇక్కడ కార్పొరేషన్లో ఒక జమ్మలమడుగు ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి హీరోలు వస్తుంది. అంటే అధికారులు కూడా ఈ స్థాయిలో కొన్నిటి కావడాన్ని ఎలా చూడాలి? అంటే లక్షలు లక్షలు వసూలు చేసుకుంటున్నారు. ప్రజాస్వామ్యం అనేది ఇప్పుడు ఇక్కడ లేనే లేదు. పెత్తందారుల రాజకీయమే జరుగుతుంది. ఆ అధికారం మాది ఉంది కదా అనే దుర్వినియోగం చేస్తూ విచ్చలవిడిగా ఇసుక రవాణా, మట్టి రవాణా, లేఅవుట్లో కబ్జా, కుంటలు, వాగులు, వంకలు అన్నీ కబ్జా చేస్తూ ఈరోజు ఇల్లీగల్గా లేఅవుట్లు వేస్తూ ధనార్జనే సంపాదనగా ప్రజా సమస్యల మీద ఎక్కడ పోరాటం చేయకుండా, ప్రజా సమస్యలు ఎక్కడ పట్టించుకోకుండా వాళ్ళ ధనార్జమే ముఖ్యం అనుకొని చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ రాష్ట్రంలో అధికారం వచ్చి ఒక సంవత్సరం అవుతుంది. ఎక్కడ కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోక, సంక్షేమ పథకాలు చేయకపోక కేవలం శాండ్ మాఫియా, మట్టి మాఫియా రాజ్యం వెళ్తుంది. కడప నగరమే కాదు, ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద అన్ని మీడియాలు అన్నీ కూడా కోడెత్తుకు వస్తున్నాయి. ఇసుక మాఫియా గురించి, మట్టి మాఫియా గురించి. ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నాయి, శాండ్ వెళ్ళిపోతుంది. ఇక్కడ సీనరీ ఛార్జ్ కట్టడం లేదు, ఇక్కడ ఆర్థిక వనరులు చేయడం లేదు. ఏమున్నా కానీ తెలుగుదేశం పార్టీ జేబులు నింపుకోవడం పనే పెట్టుకున్నారు తప్ప ప్రజా సమస్యల మీద ఏడా జరగడం లేదు. నాకు చివరిగా ఒక మాట అడిగేసి క్లోజ్ చేస్తాను. నేనేమంటానంటే ఇక్కడ నగర పాలక సంస్థలో మేయర్ ఈజ్ ద సుప్రీం. సో సుప్రీం అయినప్పుడు మీరు ఎందుకు అధికారులకు ఆదేశాలు ఇవ్వలేకపోతున్నారు? అంటే ఏమంటానంటే ఈ లేఅవుట్ల వ్యవహారమే తీసుకోండి. ఇటీవల రీసెంట్గా ఓ దినపత్రికల్లో కూడా పెద్ద ఎత్తున శీర్షిక రావడం జరిగింది. ఒక వ్యక్తి, జమ్మలమడుగు ప్రాంతానికి చెందిన వ్యక్తి మీ కార్పొరేషన్లో శాసిస్తున్నారు. అంటే ఇలా చూడాలి. అసలు కార్పొరేషన్లో మేయర్ సురేష్ బాబు గారు ఇది సుప్రీం. అలాంటిది ఒక వ్యక్తి జమ్మలమడుగు ప్రాంతానికి సంబంధించి, అది పోట్లదుర్తి ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఇక్కడ వచ్చి శాసిస్తారంటే అంటే ఏ స్థాయిలో కార్పొరేషన్ అధికారం ఉంది కదా అని వాళ్ళు దులుం చేస్తారు. ఇక్కడ ఏ అధికారులు ఎవరు పనిచేయలేదు. అధికారులు కూడా పచ్చ సోకాలు వేసుకుంటారు. ప్రజా సమస్యల మీద తీర్చడంలో అధికారులు తెల్ల పచ్చ సొక్కా వేసుకొని తెలుగుదేశం పార్టీకి తొత్తుగా పనిచేస్తున్నారు తప్ప ప్రజా సమస్యల మీద ప్రజలు వస్తున్నారు, వాళ్ళ అవసరాలు తీర్చాలి, మనం ప్రభుత్వము నియమించిన అధికారులము ప్రజా సమస్యలు తీర్చాల్సింది పోయి వాళ్ళు ధనార్థంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి అడుగులు మొత్తుతూ ప్రజా పనులు చేస్తున్నారు తప్ప ఇక్కడ ప్రజలకు కానీ ఎవరికి కానీ చేయడం లేదు. మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉందా? మీరు ఒకటే మాట చెప్పండి. మా పార్టీ అధికారం ఉన్నప్పుడు మేము ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది సంక్షేమ పథకాలు. డీబీటీ ద్వారా ప్రజలకు డైరెక్ట్గా ప్రజలకు ఇచ్చే ఆస్కారం చేసినది తప్ప ఎక్కడ కానీ మా ప్రజాప్రతినిధులకి మా నాయకుడు జోక్యం చేసుకుని పరిపాలన చేశారు. అదే మా పార్టీ జోక్యం చేసుకుంటుంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ విధంగా చేసేవాళ్ళు కాదు. సో మొత్తానికి ఇప్పుడు జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో మిమ్మల్ని పదవిచ్యుతులు చేయాలనేది ఒకటి చేశారు. ఆ నేపథ్యంలో 19 నుంచి వాయిదా, మళ్ళీ 29కి ఏదో వాయిదా ఉంది. సో ఒకటి నేను అంటున్నది ఏంటంటే టీడీపీ అంటే ఎమ్మెల్యే గారి మాధవిరెడ్డి గారే ప్రత్యేకించి మిమ్మల్ని పదవిచ్యుతున్నా చేయాలా, లేదంటే మీ ఏదైతే బాడీ ఉందో బాడీని డిస్క్వాలిఫై చేయాలన్న ఏకైక లక్ష్యంతో ఆమె పావులు కదుపుతున్నారు అనేటువంటిది ఒకటి ఆరోపణ, బలమైన ఆరోపణ. దీన్ని ఎలా ఎదుర్కోబోతారు? ఇది వైఎస్ఆర్ జిల్లా, జగన్ అడ్డా. ఇక్కడ అందరము కూడా జగన్తో బొమ్మ పెట్టి మేము గెలిచిన వ్యక్తులం. ఒకరో ఇద్దరు ముగ్గురు 5 మందో వాళ్ళ స్వలాభాల కోసం పార్టీ మారినారు తప్ప ఇక్కడ ఉన్న జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ ఈ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీదనే గెలిచిన వాళ్ళం. ద్రోహం చేయకూడదని ఎప్పుడు ఏంటంటే జగన్తోనే ఉండాలని మేమున్నాం. మేము ఈ విధంగా ఉన్నాం కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో అందరినీ భయప్రాంతులు చేసి ప్రలోభాలకు పెట్టి వాళ్ళు చేసే వ్యాపారాలను దెబ్బతీసి ప్రలోభాలకు లొంగ తీసుకొని పార్టీలు మారినారు తప్ప ఎవరు కానీ మారిన వ్యక్తులు కాదు. ఈ గడ్డలో మేము ఎవరు మారలేదు కాబట్టి
మనం డిస్క్వాలిఫై చేయాలనో మా వాళ్ళని అందరినీ కూడా ప్రతిష్ఠితులు చేయాలనో చూస్తుంది తప్ప ఎంతన్నా మా అందరికీ కోర్టు ఉంది, కోర్టులో ఫైట్ చేస్తాం, మా పోరాటం కోర్టులోనే తెలుసుకుంటాం, మాకు ఉన్నంత వరకు న్యాయ పోరాటంలో మేము నెక్కుతామని మేము ఆశిస్తున్నాం. ఈరోజు జరిగిన సమావేశానికి అధికారులు ఎవరు హాజరు కాలే, మరి మీరేమో మాకు అన్ని తీర్మానాలు చేశారు, కానీ అది చట్టబద్ధత ఉందంటారు. ఖచ్చితంగా మేము 39 మంది కార్పొరేటర్లు ఏం నిర్ణయం తీసుకుంటామో అదే శిక్ష వహించాలి అధికారులు. మీ మీడియా ద్వారా అందరినీ సాక్ష్యంగా పెట్టుకొని ఎవరన్నా కార్పొరేటర్లు కాకుండా వేరే వ్యక్తులు కూర్చోబెట్టినామా? కూర్చోబెట్టలేదు. మెజార్టీ మేము ఉన్నాం, పైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తీర్మానం చేయొచ్చు కదా, ఎందుకు చేయలే? మీ కింద ఉన్న మెజార్టీ పీపుల్స్ మేము మీటింగ్ హాల్కి ఎంటర్ కాలేదు కాబట్టి వాళ్ళకి కోరం లేదు, మా కోరం ఉంది కాబట్టి మేము తీర్మానం చేశాం. మా తీర్మానం ఖచ్చితంగా ఒబే చేయాలి గవర్నమెంట్. సో ఖచ్చితంగా ఒబే చేస్తారు కూడా, చేయకపోతే కోర్టుకు పోతారు. థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఈరోజు జరిగినటువంటి సమావేశం ప్రజా సమస్యలే ఎజెండాగా తీసుకున్నాం. ఎందుకంటే ప్రజల సంక్షేమం మాకు ముఖ్యం, ఆ దిశగానే అడుగులు వేస్తామే తప్ప తమకు కుర్చీలతో పంతాలకు పోయేటువంటి పరిస్థితి ఎప్పుడూ రాదు. ఇలాంటి పరిస్థితి రాబోయే రోజుల్లో కూడా ఉండదు. కేవలం ప్రజా సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తామే తప్ప ఈ జోరు జరిగినటువంటి సమావేశాన్ని మీరు చూశారు. ఆరు బయట ఏదైతే కాన్ఫరెన్స్ హాల్కు బయట తాళం వేయడంతో కూడా కాన్ఫరెన్స్ హాల్కి ఒక్కసారిగా తాళం వేశారు. ఆ తర్వాత కమిషనర్ కూడా ఇక్కడికి రాని పరిస్థితి. మేయర్ సురేష్ బాబు కూడా సరైనటువంటి సమాధానం చెప్పవచ్చు. అంటే ఒక రకంగా సుప్రీంగా ఉన్నప్పటికీ కూడా ఆయనకు కూర్చొని ఎక్కడ సమావేశాలు నిర్వహించాలనే కూడా చర్చించని పరిస్థితి. అంటే చర్చించకుండానే ఏకపక్షంగా వ్యవహరించడానికి కూడా తమ న్యాయ పోరాటానికి సన్నద్ధమవుతాం అన్నటువంటి విషయాన్ని మనతో పాటు రాబోయే రోజుల్లో కూడా ఒకవేళ కార్యవర్గాన్ని డిస్క్వాలిఫై చేయాలంటే తమకు న్యాయస్థానం ఉందన్నటువంటి భావన చెప్పారు. సరితో కిషోర్ RTV కడప. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.